జరిగేటట్లు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం సంబంధించిన చర్చకి మన పీడీఎఫ్ లక్ష్మణరావు మాట్లాడారు. సరే, ఈ సందర్భంగా మేము చెప్పదలిచింది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి 1953, 1956, 2014 విభజన ఆంధ్రప్రదేశ్, దానివల్ల జరిగిన నష్టాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఈ యొక్క బడ్జెట్ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే రెవెన్యూ లోటు బాగా పెరిగిందని చెప్పి, మూలధన వ్యయం అనేది బాగా క్షీణించిపోయిందని చెప్పి, ఆ రకంగా అభివృద్ధి అనేటువంటిది నీటిపారుదల ప్రాజెక్టు అనేవి చాలా మందగించాయని చెప్పి ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. 5వ పేరాలో 9 లైన్లలో డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, నైపుణ్య అభివృద్ధి, అన్నా క్యాంటీన్, ఉచిత ఇసుక సరఫరా, ప్రజా కేంద్రీకృత పాలన గురించి మాత్రమే అందుట్లో ప్రస్తావించడం జరిగింది. మిగతా విషయాలు అంటే మేము ప్రస్తావించదలిచింది ఏమంటే, ఎన్నికల నాడు మేనిఫెస్టో ద్వారా ఈ ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ఈ గవర్నర్ ప్రసంగం కూడా ప్రస్తావించలేదని చెప్పదలిచింది. అందువల్ల అవన్నీ కూడా ఈ కాలంలో అమలు జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకి విద్యారంగానికి సంబంధించి 117 జీవోని మేము అధికారంకి వస్తే రద్దు చేస్తామని చెప్పింది ప్రభుత్వం. ఏంటి 117 జీవో? 3, 4, 5 తరగతులని 4500 పాఠశాలలని హై స్కూల్లో కలిపేసి 3, 4, 5 తరగతులు క్లబ్ చేశారు. పాఠశాలను 6 రకాలుగా విభజించారు. దీంతో పాటు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులన్నీ కూడా మాయం చేసింది, రద్దు చేసింది. 717 పోస్టులు మాత్రం ఉన్నాయని ఒకసారి లెక్క చెప్పింది. చివరికి పరిపాలన ముగింపులో 6100 పోస్టులు మాత్రమే మేము భర్తీ చేయదలిచామని చెప్పదలిచింది. ఇప్పుడు ఆ 117ని రద్దు చేసి మీరు విద్యారంగానికి సంబంధించినటువంటి ఏదైతే స్ట్రక్చరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, విధ్వంసం ఏదైతే జరిగిందో దాన్ని తిరిగి సరిదిద్దాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీనివల్ల వచ్చినటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే, ఈ రోజున ప్రాథమిక పాఠశాలలు 4600 పాఠశాలలు విలీనం చేస్తే 7200 ఎలిమెంటరీ స్కూళ్ళలో ఒక్కడ కూడా నమోదు కాలే. 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉంటే 15 లోపు పిల్లలున్న పాఠశాలలు 20,000, అంటే మెజారిటీ 20,000 పాఠశాలలు అనమాట. ఇది 15 లోపున్న పిల్లలు. 505 హై స్కూళ్ళలో ఒక్క అడ్మిషన్ కూడా ఈ సంవత్సరం జరగలే. 505 హై స్కూళ్ళలో ఒక్క అడ్మిషన్ కూడా జరగలే ఈ సంవత్సరం. అట్లాగే ఇంచుమించుగా 6 లక్షల మంది విద్యార్థులు బయటికి పోయారు. విద్యారంగంలో నువ్వు ఏ విప్లవం తీసుకొచ్చావని చెప్పినప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలకు రావడం బాగా ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇవన్నిటినీ కూడా సరిచేసి విద్యారంగాన్ని ఒక పద్ధతిలో దీన్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలిచింది. అలాగే ముఖ్యంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్, అవుట్సోర్స్ ఉద్యోగుల జీతాల పెంపు, సిపిఎస్ రద్దు, సకాలంలో పిఆర్సీ, మంచి పిఆర్సీ, డిఏలన్నీ సకాలంలో చెల్లింపు, ఇన్ని మాయ మాటలు చెప్పి 5 ఏళ్ళు గెలిపేసి వెళ్ళిపోయారు వాళ్ళు. రెగ్యులరేషన్ సంబంధించి 10,117 లెక్కలేసి కేవలం మెడికల్ న్యాయాలతో 2,000 మంది మాత్రం రెగ్యులర్ చేసి మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న రెగ్యులరేషన్ అని కూడా చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా? అలాగే మొన్న మార్చి నెలలో జేఏసీ సంఘాలతో జరిగిన చర్చలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ రూపేణ 12 డిఏల రూపేణ 36,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకి పెన్షన్లకి బకాయి పడి ఉన్నామని చెప్పి లెక్కలు చెప్పింది ప్రభుత్వం. మరి ఏదైనా చెల్లించి కూడా పోయింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఈ బకాయిలన్నీ విడుదల చేస్తుందా లేదా? 2023కి రమ్మనేటువంటి పిఆర్సీ గురించి మాట్లాడుతుందా లేదా? కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా 2,40,000 మంది ఉన్నారు. ఆయనేమో జీతం పెంచుదా అని చెప్పాడు.
పెంచలే, రెగ్యులేషన్ చేయలే. కనీసం 2213/2030లో సుప్రీంకోర్టు చెప్పింది కాంట్రాక్ట్ ఉద్యోగులైన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అందరికీ కూడా మినిమం టైం స్కేల్ చెల్లించాలని చెప్పి. ఆ తీర్పుకైనా కట్టుబడి ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పింది, తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి ఇవన్నీ పెంచుదామని చెప్పి, అలాగే వాళ్ళందరికీ కూడా తక్కువ జీతాలున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి అమలు చేస్తామని చెప్పి కూడా హామీ చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ రోజున మొత్తం అంతా ప్రైవేట్లోనే నడుస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా గత ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. మరి నారా లోకేష్ ఈ సందర్భంగా దీని మీద కూడా స్పందిస్తూ మా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తావిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రకంగా మీరు మేనిఫెస్టోలో ప్రజలకు హామీ పడినది ఏమైతే ఉందో అవన్నీ కూడా ఈ గవర్నర్ ప్రసంగం ప్రస్తావించలేదని చెప్పడం జరిగింది. అట్లాగే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు మా ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పి పదే ప్రభుత్వం చెప్తుంది. మరి రెండు జరగాలనంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు స్పష్టంగా రాబట్టాలి. ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టం హామీలో ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆ విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏమైతే అక్కడ నాడు హామీ పడినదో అవన్నీ కూడా మరి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రాజధాని నిర్మాణం అంటే సెక్రటేరియట్ ఒకటే కాదు కదా. ఇవాళ సెక్రటేరియట్కి తాత్కాలిక భవనం ఉంది, కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు అన్నీ ఎక్కడున్నాయి? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటు కొంపలో నడుస్తున్నాయి, అద్దె భవనాలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం ఒక్క బిల్డింగ్ కట్టలేదు, వేల కోట్ల రూపాయలు అద్దె భవనాలు చెల్లిస్తున్నారు, మంత్రులకి అద్దె భవనాలు చెల్లిస్తున్నారు. అమరావతిలో పడవ పెట్టినటువంటి ఆ జడ్జీలకో లేకుంటే మంత్రులకో లేక ఎమ్మెల్యేలకో ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటివన్నీ కూడా అక్కడ పడవ పడి ఉన్నాయి. అట్లాంటి ఖర్చు అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఖర్చుల ద్వారా రెవెన్యూని రాబట్టుకోవాలి, ఏ ప్రయారిటీ ప్రకారంగా ఖర్చు చేయాలనేటువంటి దిశానిర్దేశం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ గవర్నర్ ప్రసంగం అంత స్పష్టతనిచ్చేట్టుగా లేదని చెప్పి పీడీఎఫ్ తరఫున మేము చెప్పడం జరిగింది. ఆ రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం పేరుతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబడుతూ ఆ రకమైనటువంటి ప్రయారిటీలు ముందుకు పోవాలని చెప్పి పీడీఎఫ్ తరఫున మేము స్పష్టం చేయడం జరిగింది, తెలియజేశాం. ఓకే, థ్యాంక్ యూ.